లాస్ ఏంజల్స్లో ఉగ్రవాద బాంబు దాడి కుట్రను ఎఫ్బిఐ భగ్నం చేసింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బాంబు దాడులకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాడికల్ అనుకూల పాలస్తీనా గ్రూపునకు చెందిన 4 సభ్యులను ఎఫ్బిఐ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎఫ్బిఐ అధికారులు తెలిపారు. దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నిన ఆడ్రీ ఇల్లీస్ కారోల్, జాకరీ అరోజ్ పేజ్, డాంటే, టీనా లై అనే 4 అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. నిందితులపై కుట్ర కేసులు నమోదు చేశామన్నారు ఎఫ్బిఐ లాస్ ఏంజల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ అఖిల్ డేవిస్. న్యూ ఇయర్ సందర్భంగా వ్యాపారాల వద్ద పేలుడు పదార్థాలను పేల్చాలని తాము విశ్వసిస్తోన్న హింసాత్మక తీవ్రవాద సభ్యులు చేసిన పథకాన్ని ఎఫ్బిఐ అడ్డుకుందని డేవిస్ తెలిపారు. లాస్ ఏంజల్స్లో నూతన సంవత్సర వేడుకల బాంబు దాడులకు ప్రణాళిక వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాడికల్ అనుకూల పాలస్తీనా తీవ్రవాద సంస్థకు చెందిన 4 సభ్యులను అరెస్ట్ చేయడంతో వారాంతంలో విశ్వసనీయమైన ఉగ్రవాద ముప్పును భగ్నం చేశామని ఫెడరల్ అధికారులు తెలిపారు. పాలస్తీనా అనుకూల చట్ట అమలు వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేక భావజాలంతో ప్రేరేపించబడిన తీవ్రవాద సంస్థ అయిన టర్టిల్ ఐలాండ్ లిబరేషన్ ఫ్రంట్ యొక్క రాడికల్ శాఖలో భాగంగా సభ్యులు స్వయంగా గుర్తించబడ్డారని ఎఫ్బిఐ తెలిపింది. ఎఫ్బిఐ ప్రకారం నిందితులు లాస్ ఏంజల్స్ అంతటా 5 వేర్వేరు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అధునాతన పేలుడు పరికరాలను ఉపయోగించి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సమన్వయంతో బాంబు దాడులకు ప్రణాళిక వేస్తూ ఉన్నారని ఆరోపించారు. ప్రణాళికాబద్ధమైన దాడులకు ముందు పేలుడు పరికరాలను పరీక్షించడానికి వారు సిద్ధమవుతూ ఉన్నారని భావిస్తోన్న లూసర్న్ వ్యాలీలో 4 అరెస్ట్ చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. వారిద్దరిపై కుట్ర, విధ్వంసక పరికరాన్ని కలిగి ఉండడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ, లాస్ ఏంజల్స్లలో నూతన సంవత్సర వేడుకలకు వరుస బాంబు దాడులకు ప్రణాళిక రచిస్తూ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద సంస్థ భారీ ఉగ్రవాద కుట్రను ఎఫ్బిఐ భగ్నం చేసిందని అటార్నీ జనరల్ సోమవారం ప్రకటించారు. లాస్ ఏంజల్స్లో భారీ పేలుడుకు ఈ ప్లాన్ చేశారని, పేల్చడానికి సిద్ధంగా ఉన్న బాంబులను ఎఫ్బిఐ నిర్వీర్యం చేసినట్లుగా సమాచారం. ఎఫ్బిఐ రహస్య కెమెరా ఫుటేజ్ను విడుదల చేసింది. ఇందులో బాంబు దాడి కుట్రకు పాల్పడిన ఘటన చాలా స్పష్టంగా కనిపించింది. ఎఫ్బిఐ ఈ ఫుటేజ్కు ఆపరేషన్ మిడ్ నైట్ సన్ అని పేరు పెట్టింది. 4 అనుమానితులు ఆర్డర్ ఆఫ్ ద బ్లాక్ లోటస్ సభ్యులు టర్టిల్ ఐలాండ్ లిబరేషన్ ఫ్రంట్తో సంబంధం ఉందని తెలుస్తోంది. అయితే కుట్రను గుర్తించిన ఎఫ్బిఐ ఎక్కడికక్కడ ఏజెంట్లు వారిని నిరంతరం నిఘాలో ఉంచి దాడి జరపడానికి ముందే పట్టుకున్నారు. 4 నిందితులను తీవ్రంగా విచారించారు ఎఫ్బిఐ అధికారులు. ఈ విచారణలో ఒక నిందితుడు నేరం అంగీకరించినట్లుగా సమాచారం. లాస్ ఏంజల్స్లో ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రద్దీగా ఉండే ప్రధాన బహిరంగ ప్రదేశాలే టార్గెట్ చేసినట్లుగా వెల్లడించారు. దీంతో అక్కడ భద్రతను పెంచారు. ఈ సంఘటన మరోసారి ఉగ్రవాద కుట్రలు తరచుగా స్థానిక నెట్వర్క్ల మద్దతుతో నిర్వహించబడుతూ ఉన్నాయని నిరూపిస్తోంది. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎఫ్బిఐ హామీ ఇస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలోని అనేక ప్రదేశాల్లో యుఎస్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పేల్చడానికి ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను కలిగి ఉన్న బ్యాక్ ప్యాక్లను అమర్చారని ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి పేలడానికి ఈ ఐఈడీలను సమన్వయం చేశారని, ఎడారిలో పరికరాలను సమీకరిస్తూ ఉన్నప్పుడు ఎఫ్బిఐ శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసిందని డేవిస్ చెప్పారు. అరెస్ట్ అయిన 4 నిందితులు సోమవారం మధ్యాహ్నం ఫెడరల్ కోర్టులో హాజరవుతారని అధికారులు తెలిపారు. ఏ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు అనేది చెప్పడానికి నిందితులు నిరాకరించారని, కనీసం 5 ప్రదేశాలను టార్గెట్ చేశారని ఎఫ్బిఐ లాస్ ఏంజల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ అఖిల్ డేవిస్ అన్నారు. కారోల్ నవంబర్లో ఎఫ్బిఐకి ఆపరేషన్ మిడ్ నైట్ సన్ అనే చేతితో రాసిన పత్రాన్ని రహస్య మానవ వనరు ద్వారా అందించాడు. ఇది నూతన సంవత్సర పండుగ సందర్భంగా అర్ధరాత్రి ఒకేసారి పేల్చడానికి ఐఈడీలతో బ్యాక్ ప్యాక్లను అమర్చడానికి కుట్రగా పేర్కొన్నారు. ఇది 2 యుఎస్ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా సమాచారం. ఇందుకోసం ఆర్డర్ ఆఫ్ ద బ్లాక్ లోటస్ అని పిలువబడే సిగ్నల్ చార్ట్ను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీన్ని కారోల్ టిల్ఫ్ యొక్క రాడికల్ వర్గంగా భావించి చివరికి వారి బాంబు దాడి కుట్రను చర్చించడానికి దాన్ని ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఆపరేషన్ మిడ్ నైట్ సన్ ప్లానింగ్ పుస్తకంలో బృందాలుగా విడిపోయి వారికి కేటాయించిన భవనాల వెంట ఐఈడీలతో బ్యాక్ ప్యాక్లను ఎలా అమర్చాలో జాగ్రత్తగా వివరించిందని ఈ కంప్లైంట్లో పేర్కొన్నారు. చట్ట అమలు అధికారులు అప్రమత్తమైనప్పుడు వారి నియమించబడిన దృశ్యాలను
ప్రతిస్పందిస్తూ ఉన్నప్పుడు పోలీస్ స్కానర్లను పర్యవేక్షించడానికి ఒక ఆఫ్ గ్రౌండ్ టీం సభ్యుడిని నియమిస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ప్రకారం కారోల్ నివాసంలో జరిపిన సోదాలో పరిశోధకులు టిల్ఫ్తో సంబంధం ఉన్న పోస్టర్లు, సామాగ్రిని కనుగొన్నారు. టిల్ఫ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా దాని వ్యవస్థాపక అధ్యాయం లాస్ ఏంజల్స్లో ఉందని, ఉత్తర అమెరికాను సూచించడానికి ఉపయోగించే స్వదేశీ పేరు తాబేలు ద్వీపంను అక్రమ అమెరికన్ సామ్రాజ్యం నుంచి విడిపించడమే తమ లక్ష్యమని తెలిపింది. ప్రత్యేక దాడికి ప్రణాళిక వేసినందుకు న్యూ ఓర్లీన్స్లో అదే టిల్ఫ్ తీవ్రవాద గ్రూపుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తోన్న 5వ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా FBI తెలిపింది. అలాగే కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో జరిగిన ఉగ్రవాద కుట్రను నిరోధించడానికి న్యాయశాఖ FBIతో కలిసి పనిచేస్తుందని అటార్నీ జనరల్ పామ్ బోండి Xలో పోస్ట్ చేశారు.